ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తెంగర బుచ్చి బతి లేని పక్షి. అబ్బా పిచ్చివాగుడు కాదండి, మీ ఆవిడ ఎవరితోనో ఆటో ఎక్కిపోతుందండి. పొద్దున్నే ఎవరిని చూసి ఎవరనుకున్నావురా వెధవా? ఉదయాన్నే సురాపానం సేవించావా ఏమిటి? అబ్బా శాస్త్రి గారు, ఆలస్యం చేస్తే కొప్పలు మునిగిపోతాయి, పదండి బాబు. విశాలాక్షి, కొత్త సెల్ ఫోన్ వచ్చిందని పాత సెల్ ఫోన్ పారేసుకుంటావా? నా సిమ్ కార్డ్ ఏమైపోతుంది చెప్పు. ఇదిగో వస్తున్నా. నువ్వేమిట్రా పిడుగు లాంటి వార్త చెప్పి చచ్చు పిడుగు నుంచుంటావే? ఏడు వీడు వెళ్ళిపోయాడా? వాడికి భుజం మీద వేటు. ఎర్రటి ఎండలో మనల్ని మార్చి తప్పించుకు తిరుగుతున్నాడు రా వివేక్ గారు. నా యాళ్ళు ఇప్పుడు దొరకాలి, వాడి ఎముకలు విరిచి పేగులు మెల్ల వేసుకుంటాను. అయ్యా వాడే కుర్రాడు బాగున్నాడు రా. అబ్బా మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా? ఎరా నా భార్యను లేకపోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకుపోయావురా చెప్పు. ఎవరండి మీరు? ఎందుకు? అరే అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది, చూద్దాం పదండ్రా. ఆగండి, అసలు మీ ఆవిడెవరో ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? అది కాదు, ఆ తీసుకెళ్ళినవాడు నాలాగే ఇంకోటి ఏంటాడు. మరి వీడని చెప్పేవేంట్రా? అయ్యో బాబా ఈడేనండి అమ్మగారు తీసుకెళ్ళింది. నువ్వు అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి, వాడు ఇంకోడు. అయ్యో నా కళ్ళతో చూసానండి. నువ్వు వంజేవేంట్రా? ఇందుకోసం. అందుకోసం కాదు, ఎందుకో వంజావు. వాడు వివేక్ లా ఉన్నాడు కదా. వివేక్ అయితే దెబ్బలెందుకు తింటాడురా? వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా. అయ్యగారు ఇతను ఆటోలేనండి మన అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? ఎరా డబ్బులు లేదా? ఎంత అయింది చెప్పు. అబ్బో అబ్బా ఇతను ఆటోలేనండి అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. నువ్వు చెప్పవయ్యా, నీ ఆటోలో వీడి నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా, చెప్పు. ఈ ఆటోలో నేను పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? బెదిరిస్తున్నావు? కాదు, అడుగుతున్నాను. అయితే అడుగు. చెప్పవయ్యా. సార్ వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు సార్. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్. వాడి పేరు వివేక్ అంట సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. అయిపోయి ఉంటుందంటావా? సార్ వాడు చిన్న కుర్రాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవ్వడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతానా? వాడు వీడు వాడో తేల్చేద్దాం పదండ్రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి, వాడి పేరు వివేక్ అట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపుకెళ్ళాడా? నువ్వేంట్రా తెగు మేస్తున్నావు? నువ్వేంట్రా చంపుతా, జాగ్రత్త. ఆటో ఎక్కడగా? ఆటో ఉంది కదా, వస్తా. నువ్వు ఎక్కడికి రా? తప్పుకో దారి. మధ్యలో మీరెవరండి? లేచిపోవటాలు ఏమిటో పోరా బాబు. అవును సార్ ఏమి చేసి ఉండడంటావా? నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పెళ్ళం అయితే. సార్ ఎవరి పెళ్ళం అయితే ఏంటి సార్, టెన్షనే కదా సార్. అంతేలే, నువ్వు పోని పోని. అవును సార్, వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా, వాడిని ఎలా గుర్తుపడతాం? నేను గుర్తుపడతా కదా సార్. ఆ ధైర్యం ఉందా నీకు? ఖచ్చితంగా. పోని 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 పోని. అవును దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా, వెంటేసి తిప్పుతుంటాడా? నాకేం తెలుస్తుంది సార్. అంతే కదా, నీకేం తెలుస్తుంది? సరే పోని 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 పోని. అవును సార్ డెఫినెట్ గా దొరుకుతుందంటారా? దొరుకుతుంది సార్, గ్యారంటీగా దొరుకుతుంది. నీకు కూడా అంత కోపం వచ్చిందంటరా? నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీ స్టార్ట్ చేయి, వంచి కొట్టు. ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతాడు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్. స్టార్ట్ చేయి. పోనీ పోనీ పోనీ, ఏ ఆడది కనిపించినా చూడు. పోనీ పోనీరా. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. నేను మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంత కాలం అయిందో. విశాలాక్షి గారు, శాంతికైనా మనశ్శాంతికైనా టికెట్ ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా దొరికే ప్లేసెస్ ఈ దేవాలయాలు. ఇక్కడ మనం ఎంచక్కా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఆహా, మన డైలాగ్స్ కి వల్లో పడింది, మంచి ఉత్సాహంగా కూడా ఉంది. ఇక్కడే అడిగేస్తే పోలా, ఈ గుళ్ళోనే తాళి కట్టేస్తే ఇంకోటి,
కాలం చాలా విలువైంది. మనస్సులో ఉన్న మాట ఎంత త్వరగా బయటపెడితే అంత మంచిది. మీ మనసులో ఉన్న ఆరాటం నేను ఐ కెన్ అండర్స్టాండ్ బికాజ్ నేను ఆడవాళ్ళ మనసు బాగా ఎరిగినవాడిని కాబట్టి. ఏమంటున్నాడు? విశాలాక్షి గారు, ఉమ్, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ విసు, నేను అర్థం చేసుకోగలను. కళ్యాణ యోగం ఇంత ఫాస్ట్ గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. బట్ వన్ థింగ్, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దవాళ్ళు. మీరేం కంగారు పడకండి. నేను ఇప్పుడు 1 minute, నో 1 second లో వస్తాను. ఓకే? విసు ఇక్కడ మీకు అండగా దండగా ఉండాలని 2 దండలు తెచ్చా. తాళి కట్టాలి, కాస్త బెండ్ అవుతారా? ఏ బ్రాసి మొహం వేధవా, నిన్నేరా? నేనేమో ఫ్యామిలీ గొడవల్లో సతమతం అవుతూ ఉంటే, ఏదో మంచివాడివని నీ మాటల్ని వింటూ నా బాధల్ని నేను మర్చిపోతూ ఉంటే, అదే అలసిగా తీసుకొని నాతోనే తెగ రెచ్చిపోయి నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? కుక్కలు చించిన విస్తరి మొహం నువ్వును. నేనెవరో తెలుసారా నీకు? మీరేమన్నా కరణమ్మలేశ్వరి కజిన్ సిస్టర్ అండి? ఎంతో మంచి పేరున్న బృందావన శాస్త్రి గారి కుమార్తెను, పరమ నిష్ఠాగరిష్ఠులైన కేశవ శాస్త్రి గారి భార్యను. Oh my God. అంటే మీకు పెళ్ళైపోయిందా? నా మెళ్ళ తాళిబొట్టు కనిపించట్లేదంట? అదేదో మామూలు చేయాలనుకున్నానండి. అనుకుంటావు ఎందుకు అనుకోవు? నీ సార్థం పెట్ట, నీ పిండాన్ని పిల్లలకు పెట్ట, నీ కంట్లో కారం కొట్ట, నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్ట. నీలాంటి వాళ్ళు ఉండబట్టారా ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు? ఈ అమ్మాయిని చూస్తుంటే బృందావన్ శాస్త్రి గారి అమ్మాయి విశాలాక్షిలా ఉందే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదండి, మా ఆయన గారితో గొడవ పడి ఆటోలో వస్తూ ఉంటే ఎవడో కుర్రకొంక ఏదో 4 మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. దొరికితే చితక బాధేద్దాం కదా. అవ్వ పెళ్లి చేసుకుంటానండి. వాడంతా చూద్దాం. ఏమంటారు? ఇంకా అనేదే ఉంది, దొరికితే ఎముకలు ఇరగొట్టడమే. రామ్మా, వెళ్దాం. ఏమంటారు? ఏంటిది? చెప్తాను. ఏం చెప్పరేంటి? చెప్పండి. ఎవరు మీరు? ఏమండి, నేను చెప్పానే ఓ అబ్బాయి గురించి. వాడే చూడండి, ఎవరో రౌడీలతో వచ్చాడు. వస్తాను కదా, వదలండి. ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం రండి. మనం గుళ్ళోకి వచ్చామా చుట్టానికి వచ్చామా? ఇదిగో విశాలాక్షి, ఏమిటే ఇది? ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేనా విశాలాక్షి భర్త? అవునమ్మా, నేనే ఓన్ హస్బెండ్. నీ కాదని ఏమన్నా చెప్పిందా? అసలు ఏం జరిగింది? ఏదైనా జరిగిపోయిందా? వాడెవడో గాని మీ ఆవిడ వెనక పడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు. సగంలో పెద్ద గండం తప్పిపోయింది. చూడండి, పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు, నడుము కట్టు కూడా. అర్థమైందా నాయనా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అచ్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడమర్చి డీటెయిల్డ్ గా చెప్తాను. విశాలాక్షి, నాకు వీరావేశం వస్తుంది. పద వెళదాం. మరి మీ సోమయాజి వ్రతం? సోమయాజీ లేదు, దోమయాజీ లేదు. ఇకంతా ఏడాది తిరిగేసరికల్లా డబుల్ పిల్లలకి జన్మనిస్తాను. ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందాకా అదో రకంగాని, అడుగు పెట్టిన తర్వాత అడుగున ఆనందమే. పుటుక్కు జర డుబుక్కుమే. గుడి దగ్గరలో ఆడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయి. తాళే పోయింది, ఇంక దండెందుకు? దండగా పడిందా? సారీ, మనం మనవైపోనాది దొరా. ఈ స్కీమ్ ఏదో బాగుందే. ఏ పిల్లయితే ఏంటి, మనకి పెళ్లి ముఖ్యం. అమ్మాయివా, ముద్దు గుమ్మాయివా, లేక అందాల అపరంజి బొమ్మాయివా, పాపాయివా, కన్నె దీపానివా, సకల కళలు కలబోసిన రూపానివా, మిన్నున్న తారకలు మన్నుకే దిగివచ్చి రవికనులు కప్పేసి రవికలను విప్పేసి నిలవంకతో నేలపై నెలల తరబడి సరసులో సరసాలు వాడగా ముడిపడి జనించినట్టి అతిలోక సుందరీమణుల్లో ముందున్న మందార మాధురి, నిన్ను పొగడడానికే పదముంది పెదముంది, నిన్ను కలవడానికే నడకుంది పడకుంది. మాలి నీ కన్నాను, నీ కనును బాగుంది, లీలగా విన్నాను, నీ పలుకు నచ్చింది. యోచించడం మాని యాచించుతున్నాను, నీ మంచి చెడ్డల్ని నే పంచుకుంటాను. సంద్రాలు ఏడింటిని దాటి వస్తాను,
లోకాలు మూడింటిని అధిగమిస్తాను. సయ్యన్నని సెగకై నేను వేచాను, పై పైన కాదు నేను లోన దాచాను. ఆగమంటే ఇంక నేనాగలేను, మూగ కాలముతోటి నేవేగలేను. ఎట్టి కష్టం పైన నే తట్టుకుంటాను, ఒట్టుగా నీ చేయనే పట్టుకుంటాను. మరి పట్టుకోమరావా? ఏటి దొరా ఏటేటో చెప్తున్నావు? మళ్ళీ అడగ, నేను చెప్పలేను. సింపుల్ గా నువ్వు నాకు నచ్చావు, మనం పెళ్లి చేసుకుందాం. అదేటి దొరా, నీ దండ నా మెళ్ళో పడ్డప్పుడే మనం అనువైనది. పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అట్ట కాదు, ముందు గూడెం వెళ్ళి మా అయ్యతో చెప్పి మనవకి సిద్ధం చేస్తాను. అట్టాగేనా? అదిగదిగో అదే మా గూడెం. వస్తానే. సాయంకాలం నేను వచ్చేస్తాగా. అయిపోయింది. ఏం కొట్లు కొట్టారు? అమ్మో వీటమ్మా కడుపు మాడ, ఏం కొట్టుడు కొట్టాయి. తగలరాని చోట తగిలింది అనుకో. అమ్మో తలుచుకుంటేనే బాధగా ఉందిరా. సారీ బ్రదర్, నువ్వే వివేకని పొరపాటు పడ్డాం. ఊరుకోండి, మా ఆవిడే గుర్తుపట్టలేదు, ఇంక మీరే గుర్తుపడతారు. నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి. అబ్బా, అసలు ఈ పరుగులేంటో, ఈ దెబ్బలేంటో, చచే గోల గోలని. ఇక్కడేమో ట్రైబల్స్ కోలా, అక్కడేమో దెబ్బల మోత, ఇక్కడ ఏదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టుందిరా. అవునవునరా, వాళ్ళ దగ్గర మంచి నాటుకోళ్లు దొరుకుతాయి. వాటిని మంచిగా తిని ఆడిమంతా తిరిగి చచ్చిపోయిన వీరప్ప లెక్క తిరుగుతాం. పదండ్రా. ఏమండి, నాకు చికెన్ మటన్ లాంటి అలవాటు లేవండి. అయ్యో రావయ్య మగడా, ముందు నువ్వు. ఏడనే నువ్వు మనసు పడ్డ మగాడు వస్తాడయ్యా. అదిగో ఆడ నిలబడ్డాడే, ఆ మహారాజే నన్ను మనవాడిపోయేది. సావాసగాళ్లతో వచ్చినాడు. మా కోనకి నీ మీద మనసైనది. బొంగుదేవరా అనగా నీతో మనసేయాలా? నాతోనా? ఏమంటావు దొరా? నేనేమంటాను? అయినా అసలు మీకున్న నా మీద ఆశపడ్డం ఏమిటి? నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఏందే కూన ఈ మహారాజు ముందుకెత్తాడు. ఏటి దొరా బాస తప్పుతున్నావు? నా మెళ్ళో దండేసింది నువ్వే కదరా. అడవి మల్లంటివి, నాజూకు నడువంటివి, రంబంటివి మరసినావా దొరా? చూడు వినోద్, ఇది ఆ వివేక్ గడి పని అయి ఉంటుంది. వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, తప్పకుండా పట్టుకుందాం. మనకు మంచి ఛాన్స్ దొరికింది. నువ్వు వాళ్ళ కోసం నటించు, వాడొచ్చిన వెంటనే పట్టుకపోదాం. ఈ లోపు జరగకూడదు ఏదైనా జరిగిపోతే నీకేం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం. వెళ్ళు వెళ్ళు వినోద్, వెళ్ళు వెళ్ళు. నేనే నేనే. ఏంది దొరా మీ గుసగుసలు? ఎంతకీ మా కూనను మనవాడతావా లేదా? అలాగే ఆడేస్తాను. చూడు దొరా, మా గూడెం ఆచారం ప్రకారం మా కూనను మనవాడాలంటే బొంగు దొర అనగా 18 కొరడా దెబ్బలు తినాలా. ఓ దొర ఇటురా. ఏ ఇక్కడ వాస్తు బాలేదా? ఓ సింగ, మన ఆచారం చూపించరా. నేను కొట్టేసుకుంటా, ఇలాగిచ్చి. చూసుకురాకున ఆడిపోయి బొంగుధర ఆనలేదు, అందుకే దెబ్బలు తట్టుకోలేక మూర్సపోయినాడు. నువ్వేమీ మర్యాద పెట్టుకోకే కోనా. అయ్యా హాయ్. అరే మేరీ ప్యారీ జానీ రంభా, నువ్వు మనువుకు సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మీసం ఒరిజినల్?
చొక్కా నచ్చిందా ఏంటి బనీన్ కూడా బొంగుదరా బొంగుదేవరా నా కూన కోరిక తీర్చినావా ఎంత తప్పు జరిగిపోయినా అది ధరా బొంగుదేవరా క్షమించు క్షమించు కస్రబాద రజ్జోనా అయ్యా ఓ అయ్యా తప్పేంటండి అసలు ఏమైందని రక్తం కారేటట్టు కొట్టినా ఒంటి మీద వాతర జాడేలే నిజంగా నువ్వు ఆ బొంగుదేవర కూనమేదరా ఆ బొంగుదర సాక్షిగా నీకు కొట్టుడు లేదు దొరా ఇక పెట్టుడే పెట్టుడు నా కూనని నీ చేతిలో పెట్టిన మై డియర్ మిసాల్ అంకిల్ మీ కోయాచారం ప్రకారం మా పెళ్లి అయిపోయింది కదా సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను యాడికి పోతావు దొరా అదే మా ఊరు తీసుకెళ్లి రంభతో సంబరాలు చేసుకుంటాను జర సైసు దొరా ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా మీ బాడీ గార్డ్సా బాగున్నారు లేతగా మా కూన పెనిమిటులు ఏంటి నీకు నలుగురు మొగుళ్ళ అవుదరా మాది పాంచాళీ వంశం ద్రౌపది మా కులదేవత ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా దొరా అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము ఆహా బాగుంది పాటించండి అయితే మీది ద్రౌపది వంశం అవుదరా అది మీ కులాచారం అలాగే మాకు ఓ కులాచారం ఉంది అదేందో అలా పైకి చూస్తూ ఉండండి ఇంకా దొరా అదే కట్టుకోండ్రా. బొంగు దొరకోన సిరుతల్లే ఉరుకుతుండు ఆడికి సావు లేదు పదండ్రా పోదాం 5వ వారం వచ్చి అప్పుడే 2 రోజులు అవుతోంది ఇంతవరకు వివేక్ అడ్రస్ లేడు అనాథ వెధవకి పిల్లనెవరిస్తారక్కాయ్ పిల్ల కాకి వెధవ ఛాలెంజ్ వాడును అలా అనకు కాళీ అనాథైనా నీతి కలవాడు ఎలా చెప్పగలుగుతున్నారమ్మా ఆస్తికి ఆశపడేవాడే అయితే ఇన్ని రోజులుండడు చూడక్కాయ్ నువ్వు చెప్పేది నిజమైతే మిగిలిన 5 రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని రావాలి చూద్దాం మీ మాట ఎంతవరకు నిలుపుతాడో వెయిట్ చేద్దాం వాణ్ణి చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా వాడొక పెద్ద చిత్తులు మారి నక్కలా ఉన్నాడు వచ్చింది నీకు ఈ అనుమానం ఆఖరి నిమిషంలో ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి డ్రామా ఆడి ఈ ఆస్తిని కాజేయడానికి తప్పకుండా వస్తాడు అతన్ని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు శాంతి మీకు చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళలానే కనిపిస్తారు అది మీ మంచితనం ఎందుకు మనలో మనకి ఇంత డిస్కషను 5 రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుందిగా ఈ లోపుగా వివేక్ రాలేదనుకోండి నెక్స్ట్ ప్లాన్ ఏంటక్కాయ్ ఏముంది ఆస్తి మొత్తం